పన్నులు పీడింపుకు మార్గం. అంతకన్నా ఏముంది దౌర్భాగ్యం. ప్రజలను బురిడీ కొట్టించడంలో రాజకీయ నాయకులను మించిన వారు లేరు. రాజకీయ నాయకులు ఏది చేసినా కరెక్ట్ అనిపించుకుంటారు. తాము చేసిందే కరెక్ట్ అని ప్రజల చేత కూడా అనిపిస్తారు. అది రాజకీయాలకు ఉన్న గొప్ప తెలివి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలదే అంతిమ నిర్ణయం. అందుకే జనం ఏమనుకున్నా సరే ఎన్నికల్లో గెలిచేదాకా ఒక మాట, గెలిచాక ప్రజాభివృద్ధి పేరుతో మరో మాట. రెండు నాలుకలు లేకుంటే నాయకులు కాలేరు, రాజకీయాలు చేయలేరని చెప్పడానికి చరిత్రలో అనేక సాక్ష్యాలున్నాయి. సరిగ్గా 7 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటూ జీఎస్టీని తెచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పన్నుల విషయంలో లెక్కాపత్రం ఉండేది కాదు అంటూ భారతీయ జనతా పార్టీ చెప్పిన లెక్కలు జనం నమ్మారు. పన్నుల వసూలు అనేది ఎలా జరుగుతుందో కూడా లెక్కలేకపోతుంది. దాంతో ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అంటూ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 1 నేషన్ 1 ట్యాక్స్ అంటూ ప్రజలను నమ్మించారు. ప్రజలకు కూడా ఊరట కలుగుతోంది. ధరలు పెద్ద ఎత్తున తగ్గుతాయని ఆశించారు. మన దేశంలో 100కి 80 మంది దిగువ మధ్యతరగతి ప్రజలే ఉంటారు. వారికి రూపాయి ఆదా అయినా సరే అది ఎంతో భరోసాగా ఉంటుందని ఆశించారు.